హలో అందరికీ. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే వెజిటేబుల్స్కి కింగ్ అయిన బ్రింజాల్ కర్రీ అంటే వంకాయ కూర. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బాణీ పెట్టుకొని దాన్ని కొంచెం వేడయ్యాక ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు తీసుకున్న, అరకిలో కంటే తక్కువ ఉంటాయి అన్నట్టు నేను కోసుకున్న వంకాయలు. సో అందుకోసమని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, పచ్చి శనగపప్పు అది వేయించుకోవాలి. అవి వేగినాక కొంచెం ధనియాలు ఒక స్పూను, ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగినాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసుకోవాలి. సో ఇది ఆర్డర్ వైజే వేసుకోండి, ఎందుకంటే ఏవి ఫస్ట్ వేగుతాయో వాటిని అట్లా ఆర్డర్ చూసుకొని వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అందులోనే చింతపండు కొంచెం వేసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నట్టు. సో మొత్తము పలుకులుగా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మంచిగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని పక్కకు పెట్టుకోండి. సో మీరు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసి వేయించుకోవచ్చు, అది మీ ఆప్షనల్. సో నేనైతే జీలకర్ర వేయలేదు. నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేయించుకున్నాను. దాని తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నాను. సో మనం ఆల్రెడీ ఎండుమిర్చి మనం పౌడర్లో వేసాం కాబట్టి ఇక్కడ మనకు కారం సరిపోయేంత పచ్చిమిర్చి వేసుకోండి. సో ఇవి మంచిగా మనకి కొంచెం మగ్గే వరకు వేయించుకోండి. వేయించుకున్నాక అందులోనే మనము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని వాటిని మళ్ళీ మంచిగా వేయించుకోండి. ఆ పచ్చిదనం అనేది, అల్లం పచ్చిదనం అనేది పోయేంత వరకు. సో వేయించుకున్నాక మనం అందులోనే కరివేపాకు, ఒక 2-3 రెబ్బలంతా కరివేపాకు వేసుకోండి. సో అదే మంచిగా వేయించుకోండి. మళ్ళీ అది కూడా మొత్తం మగ్గినాక అలా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులోనే చిటికెడంత పసుపు వేయండి. సో నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసాను. వేసి మళ్ళీ వేయించుకోండి. మీరు అది ఎలా మగ్గాలన్నట్టు ఆనియన్స్ అనేది పచ్చిదనం అంతా పోవాలి. మనం వేసిన మిర్చీలలో కానీ ఆనియన్స్లలో కానీ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలన్నట్టు, వంకాయ ముక్కలు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి. మొత్తం అంతా ఈవెన్గా కలుపుకున్నాక అది మనము మళ్ళీ మూత పెట్టాలన్నట్టు. సో మనకు ఆయిల్ అయితే సరిపోయింది అండ్ మంచిగా అవి మూత పెట్టి ఉడకనివ్వాలి. సో ఎలా అంటే మనం దాని మూత పెట్టి దాని మీద వాటర్ పోయాలన్నట్టు. వాటర్ పోస్తే ఏమవుతుందంటే మంచిగా బాయిల్ అవుతుంది లోపల వెజిటేబుల్స్ అన్నీ, అంటే లోపల ఉన్న వంకాయలన్నీ మంచిగా మగ్గుతాయి అన్నట్టు. సో మగ్గినాక మనం అది మగ్గింది ముక్క అన్నప్పుడు మనం ఈ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసి కలుపుకోవాలి. సో మంచిగా కలుపుకొని మీకు ఒకవేళ ఇక్కడ ఇంకా ఆయిల్ సరిపోలేదు కానీ లేకపోతే ఏమన్నా ఫ్రై లాగా అనిపిస్తే మాత్రం మీరు వాటర్ వేసుకోవాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఎక్కువ కాదు, జస్ట్ ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవాలనుకున్న వాళ్ళు, నేనైతే ఎటువంటి వాటర్ వేయలేదు. సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను, సరిపోయింది. మీకు తగ్గట్టు ఉప్పు మీరు వేసుకోండి. సో మొత్తం కర్రీ మగ్గింది అన్నాక నేను పైనుంచి కొత్తిమీర వేసాను. పుదీనా కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే పుదీనా వేయలేదు, ఓన్లీ కొత్తిమీర మాత్రం వేసాను. వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ ఉంచుకొని పక్కకు తీసుకోవడమే. చాలా బాగుంటుంది కర్రీ, చపాతీలో కానీ అన్నంలో కానీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.